చేపల పులుసు చేస్తున్నాను. ఓకే. ఇది చేపలు 2 కేజీలు. ఇవి బాగా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని కొంచెం మళ్ళీ ఉప్పు పసుపు కారం నూనె అన్నీ వేసి కొంచెం కలిపి పెట్టేశాను. ఇవి 2 తీసుకున్నాను. అందరు కొంతమంది పేస్ట్ చేస్తారు, కానీ నేను అట్లాగే కట్ చేశాను, కొంచెం పట్టికి తగిలితే బాగుంటుందని. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది 4 పచ్చిమిర్చి తీసుకున్నా. టమాటా కొంచెం గ్రేవీ వస్తుందని ఒక టమాటా తీసుకున్నాను. కొంచెం ఫస్ట్ తాలింపులో మెంతులు వేయాలి, అవి వేస్తే బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. అంటే మెంతులు, ఇవి ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లిపాయ వేసి పొడి చేసింది పొడి. ఇవి చింతపండు, మన చేతికి అట్లా పట్టుకుంటే పిడికిలు వస్తుంది, అది వేస్తే సరిపోతుంది. కొత్తిమీర పుదీనా. అదేంటి గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నారు? ఈ సన్ఫ్లవర్ కన్నా వేరుశనగ అయితే బాగుంటుందని టేస్ట్. నాన్ వెజ్ కర్రీస్కి గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తారా? చేపల పులుసుకి ఫస్ట్ మెంతులు. ఆయిల్ బాగా హీట్ అయిందనుకుంటే చిటపటలాడుతున్నాయి. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం వేగాక పచ్చిమిర్చి. ఎన్ని? 4. అంటే కారానికి తగ్గట్టుగానా? టేస్ట్కి తగ్గట్టు. పుదీనా కొంచెం వేగితే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. నెక్స్ట్ టమాటాలు అన్నీ బాగా వేగాలి, వేగితే మంచి వాసన వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. కొంచెం పసుపు, ఇంకా సాల్ట్. తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అంటకుండా చింతపండులో వాటర్ కొంచెం. కారం ఆల్రెడీ చేపల్లో కొంచెం కలిపి పెట్టేశాను. సాల్ట్ కూడా చేపల్లో కలిపాను కదా, అందుకనే సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసాను. కారం కూడా అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ కాకుండానా? ఓకే. కరివేపాకు. చింతపండు నానబెట్టాను కదా, అది రసం తీసాను. ఈ రసం దీనిలో కలుపుతున్నా. సరే. పులుసు ఉడికి తుక అనాల, అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. అనకపోతే ఏమైంది? ఏమైద్ది, తొందరగా పాడైద్ది. ఓహో, అలా వచ్చారా? ఓకే. ఉడికింది పులుసు. ఇంకా దీనిలో ముక్కలు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అత్తయ్య. నువ్వు కూడా తినచ్చు కదా. నాకు అలవాటు లేదు, కానీ మీరు అలవాటు చేసేలాగే ఉన్నారు. అయ్యో, కలుపుతున్నారు, పాడవుతాయేమో. ఏం కాదు, ఇప్పుడు కలిపితే ఏం కాదు, తర్వాత కలపకూడదు. ఇప్పుడు కలిపితేనే పులుసు ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంక ఇలా అనుకోవాలి, ఇక గంట పెట్టకుండా. దీంట్లో కొంచెం ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు అలా ఉండిచ్చి తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. సరే. ఇప్పుడు ఉడకబట్టింది కదా, ఆ చేప ముక్కలు తీసిన బేషన్లోనే కొంచెం వాటర్ వేసి మనకు సరిపోయిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా గంట పెట్టకుండా ఇలా కలుపుకొని కొంచెం ఐలో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే. ఎందుకు మాడిపోకుండానా? ఓకే. ఏంటి అత్తయ్య, అయిపోయిందా? కొంచెం ధనియాల పొడి వేసేస్తే ఫైనల్గానా? ఫైనల్గా కొత్తిమీర. ఓకే. ఒక నిమిషం అలా మూత పెట్టేసి ఇంకా ఆపేసుకుంటే సరిపోయింది. స్టవ్ ఆపేసుకుంటే సరిపోయింది. ఓకే.